మోకాల మార్పిడి గురించి విషయంకి వస్తే నేను ఒక ప్రస్తావించొద్దు అనుకున్నా కానీ చేయాల్సి వస్తుంది. చాలామంది బయట మోకాల అరుగుదలకి పిఆర్పి ట్రీట్మెంట్ ఉంది, మేము చేస్తాము, మీకు పెయిన్ ఏమీ ఉండదు అని చెప్పి చెప్తున్నారు. బట్ దీని గురించి యాజ్ ఎ ఆర్థోపెడిక్ సర్జన్గా మీరేం చెప్తారు? నిజంగా రికమెండెడా ఇది? అంటే ఇప్పుడు నేను మోకాలు అరగడం 4 స్టేజెస్ అన్నాను, 4th స్టేజ్లో నీ రిప్లేస్మెంట్ అన్నాను. ఓకే, ఈ 2 స్టేట్మెంట్స్ ఆర్ క్లియర్. సో 4th స్టేజ్లో నీ రిప్లేస్మెంట్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. అది కూడా ఏజ్ లో ఉన్న వాళ్ళకైనా. ఎస్, పిఆర్పి ఇంజెక్షన్స్, హైలూరానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్, స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ చాలా ఉన్నాయి. ఓకే, బట్ ఈ స్టేజ్లో మాత్రం డెఫినెట్లీ నో. ఇప్పుడు ఏమైపోయిందంటే మార్కెట్లో ఒక భయం అనమాట పేషెంట్స్కి, సర్జరీ అంటే భయం. సో అది ట్యాప్ చేసి మీకు సర్జరీ కంటే మనం ఇంజెక్షన్తో సెట్ చేస్తామని ఒక అయిపోయింది, ఒక సౌండ్ నాయిస్ అయిపోయింది. బట్ ఈ స్టేజ్కి అయితే నో యూస్, ఇట్ ఈస్ ఆల్ రబిష్. ఓకే, అంటే ఆ ట్రీట్మెంట్ మీరు కూడా చేస్తారా సార్? మీకు కూడా ఉంటుందా? చాలా తక్కువ అండి, ఆల్మోస్ట్ నో. వెరీ రేర్లీ వెన్ పేషెంట్స్ రియల్లీ ఆస్క్ ఫర్ ఇట్ అండ్ మొత్తం ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయినాయి, బట్ నీ రిప్లేస్మెంట్ ఇంకా ఆ స్టేజ్ రాలేదు, ఎర్లీ స్టేజ్లో ఉన్నారు. సో అట్లాంటి సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్కి ఇట్ ఈస్ వెరీ అన్కామన్.